ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ 2025 డైరీని స్ఫూర్తి భవన్లో ఐఏఎల్ ఏలూరు యూనిట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ ఏలూరు జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు నగర ఐఏఎల్ నాయకులు వాకాడ రాజారావు, పిఎస్ చందు మాట్లాడుతూ ఐఏఎల్ ఏర్పడిన నాటి నుండి దేశంలో, రాష్ట్రంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో న్యాయవాదుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. అలాగే న్యాయవాదులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ న్యాయవాదులకు రక్షణగా ఐఏఎల్ నిలబడుతుందని అన్నారు. న్యాయవాదుల వెల్ఫేర్ బోర్డు ద్వారా న్యాయవాదులకు ఇప్పుడు అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా మరిన్ని సౌకర్యాల కోసం, రాయితీల కోసం ఐఏఎల్ మిగతా న్యాయవాదుల సంఘాలతో కలిసి కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్న ఐఏఎల్ బలోపేతానికి న్యాయవాదులు ఐఏఎల్లో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. 2025 ఐఏఎల్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో న్యాయవాదులు పిపి శాస్త్రి, విశ్రాంత జడ్జి ఏ లక్ష్మి, న్యాయవాదులు రాజనాల రామ్మోహన్ రావు, చెక్కా భీమేశ్వరరావు, పివి రత్నం, బలగం బాలాజీ, ఏఐటీసీ నాయకులు ఎం కృష్ణ చైతన్య, ఆర్ శ్రీనివాస్ డాంగే, పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బి శ్రీనివాసరావు, ఐఏఎస్ఎఫ్ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసం ఐఏఎల్ ఏర్పడినటి నుంచి అనేక కార్యక్రమాలు దేశంలోను, రాష్ట్రంలోను, ఉమ్మడి జిల్లాలో కూడా చేయడం జరిగింది. కార్యక్రమాలు రానున్న కాలంలో కూడా ఐఏఎల్ నాయకత్వాన న్యాయవాదులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలు కోసం, న్యాయవాదులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం ఐఏఎల్ అత్యున్నత దీక్షతో క్రియాశీలంగా పనిచేద్దని తెలియజేస్తూ ఐఏఎల్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ, న్యాయవాదులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజారావు ఆయన్ని ఉన్నత స్థితికి చేర్చడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే విధంగా ఆబ్జెక్ట్ని పెట్టుకుని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ లాయర్స్కి సంబంధించిన ప్రతి వ్యక్తిగత సమస్యలన్నింటిలో వాళ్ళు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వెళ్ళి వారికి తగిన సహాయం అందించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తూ వాళ్ళ గైడ్ చేస్తూ ఈ అసోసియేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ అవకాశం వెంటనే తన చర్యలు తీసుకోవాలని ఉద్యమించి చాలా రోజులు కోర్టులను బహిష్కరించి ఉద్యమం చేస్తే ఉన్నారు. ఈ న్యాయవాదుల సంక్షేమం అంటే ఇందులో కూడా ఉంటుంది. వారి న్యాయవాదుల యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీర్చడానికి దానికి కృషి చేసింది ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ అసోసియేషన్. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ యూనియన్ గట్టిగా బలపడి భవిష్యత్తులో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరుతూ